హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్వీట్ పొటాటో తోటి ఈ విధంగా స్నాక్స్ చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఏ విధంగా చేయాలో చూద్దాము. స్వీట్ పొటాటో తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి పుచ్చులుగానే ఏమన్నా ఉన్నా, డ్యామేజ్లు ఏమన్నా ఉన్నా కట్ చేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. పెద్దగా ఉంటే ఉడకవండి. ఈ విధంగా కట్ చేసి ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లో ఈ విధంగా పెట్టి ఎన్ని ప్లేట్లోకి వస్తే అన్ని ప్లేట్లలో పెట్టి ఇడ్లీలు ఉడికించినట్లే ఇవి కూడా వాటర్ పోసి ఈ స్టాండ్ పెడితే చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అది పెట్టి అందులో వాటర్ పోయాలండి. వాటర్ పోసి స్టాండ్ పెట్టాలి. చక్కగా ఉడుకుతాయి ఆవిరికి. మూత పెట్టండి. మూత పెట్టి ఓ 10-15 నిమిషాల్లో ఉడుకుతాయండి. మధ్యలో ఒకసారి మూత తీసి స్టిక్ పెట్టి పొడి చూస్తే మెత్తగా ఉంటే ఉడికినట్లు, కొంచెం గట్టిగా ఉంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే చక్కగా ఉడుకుతాయి. చూడండి, చక్కగా ఉడికాయి కదా. ఈ విధంగా పొట్టు తీయాలి. పొట్టు తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ స్మాష్ చేయాలండి. ముక్కలు ముక్కలుగా లేకుండా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టు చేయాలి. మెత్తగా అయింది కదా. బాగా మెత్తగా ఉడికితే చక్కగా ఈ విధంగా అవుతుంది. ఇందులో ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసానండి. కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా, సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర పౌడరు, ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి వాటర్ అనేది పోయకుండా మొత్తం ఈ తడి ఉంటుంది కదండి, ఆ పొటాటోలో తడికే సరిపోతుంది కలపడానికి. చక్కగా ముద్దలాగా అయిందండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇవి చిన్న చిన్న గారెల్లాగా చేసి వేయాలి. ఈ విధంగా చేయాలి. దర్లమ్మడి పగులుతుంది కదండి, ఈ విధంగా నొక్కితే చక్కగా పగలకుండా వస్తుంది. కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒట్టి పొటాటో తినే కాడికి ఈ విధంగా చేసి తింటే చాలా బాగుంటాయి. పిండి అంతా అదే విధంగా చేసి ప్యాన్ పైన పెట్టాలి. మాడకుండా ఫ్రై చేయాలండి. సాఫ్ట్గా ఉంటుంది కదండి పొటాటో, కార్న్ఫ్లోర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కదా, తొందరగా మాడుతుందండి. జాగ్రత్తగా ఫ్రై చేయాలి. చక్కగా టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. స్వీట్ పొటాటో స్నాక్స్ రెడీ అయింది. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి.